నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్లో మంచి రుచిగా చేసుకుని కాలీఫ్లవర్ కుర్మా రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ కర్రీని మనం చాలా ఈజీగా ఏ టైంలో అయినా త్వరగా చేసుకోవచ్చు. అది మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకైనా లేదా లంచ్లోకైనా. అలాగే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా చపాతీ కాంబినేషన్లోకి కూడా అదిరిపోతుంది. అలాగే నేను చేసే ఈ కూర క్వాంటిటీ అనేది 4-5కి బాగా సరిపోతుంది. మరి లేట్ చేయకుండా కమ్మగా నోరూరించి ఈ కాలీఫ్లవర్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను కర్రీ చేయడానికి మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకున్నాను. ముందుగా కాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇక్కడ మనం కొంచెం గ్రేవీలా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మరీ చిన్నగా కాకుండా అలానే మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్గా ముక్కలుగా కోసి తీసుకోండి. ఇప్పుడు వీటిని ముందుగా వేడి నీళ్ళల్లో ఉడికించడానికి మరో పక్కన ఒక గిన్నెలోకి ఒక 2 గ్లాసుల నీళ్లను తీసుకొని ఇందులోకి చిటికెడంత పసుపుని, ఒక అర టీ స్పూన్ ఉప్పుని తీసుకొని నీళ్లను వేడి చేయండి. ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించండి. మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మరి మనం ఈ టైంలోనే ఓవర్గా ఉడికించామంటే కర్రీ వండేటప్పుడు చిదిమిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని రెడీగా పక్క నుంచి కూర వండడానికి ప్యాన్ కానీ లేదా ఇలా కడాయిని కానీ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని నూనె వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్రని, ఒక 2 ఇలా పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా కొంచెం వీటిని దూరగా ఫ్రై చేశాక ఇందులోనే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కోసి తీసుకున్నాను. ఇవి ఇలా కొంచెం దూరగా ఫ్రై చేశాక ఇందులోకి ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇందులోకి ఒక 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. ఇక్కడ నేను టమాటాని సన్నటి ముక్కల్లా కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే గ్రైండ్ చేసి అయినా తీసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు తక్కువ మంట పైన మగ్గబెట్టండి. ఇవి ఒక పక్కన ఫ్రై అయ్యేలోపు మరో పక్కన మిక్సీ గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా వాడొచ్చు. అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును తీసుకోండి. ఇలా ఇందులో కొంచెం పుట్నాల పప్పు తీసుకోవడం వలన కూరకి మంచి గ్రేవీ అనేది వస్తుందండి. అలాగే ఇందులోనే మంచి రుచి కోసం 4-5 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. అవసరమైతే లైట్గా నీళ్ళని వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. మనకు ఈ పేస్ట్ అనేది ఇలా సాఫ్ట్గా వస్తే కూరలో గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెను కూడా పక్కన ఉంచుకొని టమాటాలు ఫ్రై అయ్యలేదో చూద్దాం రండి. టమాటా ముక్కలు ఆయిల్లో చక్కగా మగ్గి మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని, అర టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని కలపండి. ఇలా ఒకసారి కలిపాక ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా తీసుకొని కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. మంటను కొంచెం తక్కువగా పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని ఉప్పు, కారం కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి స్లోగా కలపండి. ఇలా కలిపి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టామంటే కాలీఫ్లవర్ ముక్కలకి ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకుందాం. ముందుగా నేను మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్ళని తీసుకుంటున్నాను. ఆ తర్వాత మరొక కప్పు వరకు నీళ్ళను తీసుకొని బాగా కలపండి. ఇందులో మనం పుట్నాల పప్పు తీసుకున్నాం కాబట్టి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుందండి. అలాగే నీళ్ళనేవి మరీ ఎక్కువగా కాకుండా ఈ థిక్నెస్లో గ్రేవీ వచ్చేలా నీళ్ళని తీసుకోండి. ఇది ఉడికేసరికి కొంచెం దగ్గర పడి చక్కగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4-5 నిమిషాలు ఉడికించండి. ఇలా మనం చాలా సులభంగా ఈ టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఒకసారి బాగా కలిపి కూర ఉడికిందో లేదో చూడండి. ఇక్కడ మనకైతే చక్కగా ఉడికిపోయాయి. అలాగే కూర అనేది మరీ గట్టిగా మరీ చిక్కగా కాకుండా కొంచెం గ్రేవీలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి చివరిగా కొంచెం కొత్తిమీరాకును, అలాగే ఒక టీ స్పూన్ కసూరి మేతిని తీసుకోండి. ఈ కర్రీకి కసూరి మేతి ఫ్లేవర్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది. ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం.
ఇలా మనం సింపుల్ స్టెప్‌తో కాలీఫ్లవర్ కుర్మాని టేస్టీగా చేసేసుకోవచ్చు. అన్నంలోకి తిన్నా, చపాతీ కాంబినేషన్‌లోకి తిన్నా చాలా చాలా బావుంటుంది. మీరు కూడా కాలీఫ్లవర్‌తో మంచి టేస్టీ కర్రీని చేయాలంటే ఇలా ఒకసారి చేసుకొని చూడండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.